మళ్ళీ అదే విషయం గురించి మాట్లాడుతున్నావేంటి? నువ్వు నిదానంగా ఉండు, అన్నీ ఒకరోజు అయిపోతుంది. శిల్ప, ఇలా చూడు, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. ఎందుకు దానికోసం నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? దాన్ని వదిలే. నేను నీకోసం ఒక మంచి అమ్మాయిని చూశాను, చాలా అందంగా ఉంటుంది. అత్తయ్య, ఇప్పుడు మీ అబ్బాయి జీవితం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. శిల్ప శిల్ప ఇలా చూడు, అది అమ్మకి వయసు అయిపోయింది. పాతకాలపు మనుషులు కదా, అలాగే మాట్లాడుతుంటారు. ఆవిడ మాట్లాడేది పెద్దగా పట్టించుకోకు, వదిలే ప్లీజ్. పర్వాలేదులేని నేను వదిలిపెట్టలేను. మీ అమ్మగారి గుణానికి శిక్ష ఎవరికి పడుతుంది? నన్ను క్షమించే. నీకే పడుతుంది. ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను. నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. సో వాళ్ళు నన్ను కొట్టారు, నన్ను తన్నారు, నన్ను బెదిరించారు. అంతేకాదు 8 years పాప నిత్య తనతో. మీరు ఏమన్నా చేయండి సార్, వాళ్ళ సమస్య పెరిగిపోతుంది. సో ప్లీజ్ ఎలాగోలా మమ్మల్ని కాపాడండి ప్లీజ్. ఖచ్చితంగా మీరేం దిగులు పడకండి, నేను చూసుకుంటాను, సరేనా? మిత్రమా, మేడంకి ఫోన్ చేసి అడుగు, ఈ కంప్లైంట్ ఏం చేయమంటారు? ఏమడుగుతున్నారు? డబ్బులు ఇవ్వలేదు, మిషన్ పూర్తయింది. అహింస అతి పెద్ద ధర్మం. అహింసే అన్నిటికన్నా గొప్ప ధర్మం. అందువల్ల రౌడీజం ఎప్పుడూ చేయకండి. ఈ విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోండి. అయ్యో మేడం, 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 మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడే కదా మీకు డబ్బు ఇచ్చాం. డబ్బు రిపోర్ట్ రాయకుండా ఉండటానికి. ఇక ఇలా జరగదు. అంటే మీరు నా ఏరియాకి వచ్చి రౌడీల్ని పంపించి ఆడపిల్లల్ని బెదిరిస్తారా? మేము ఎవరిని పంపించలేదు. నోర్మై, నాకంతా తెలుసు. రౌడీల్ని ఎవరు పంపారు, ఎవరు పంపలేదో నాకు తెలుసు.